ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పట్టణంలోని మెయిన్ సెంటర్ వద్ద ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. వెళ్దాం రండి. ప్రతిదానికి అందుబాటులో ఉంటాడు, సరిపోద్దా చాలా అలాగా. ఇంకెందుకు మరి మా కూడా ఉంటాడా, మన చేసి పనులని చేస్తాడా? ఖచ్చితంగా బాగానే ఉందని నడుతుంది, ఏ పాపం లేదు, అంతే. ఎలా ఉంది రోడ్లు అవన్నీ? రోడ్డు మామూలే, రోడ్లకే ఉంది, రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు ఎలా ఉన్నాయి మీకు తెలదా? ముందు టర్న్ ఎలా ఉంది, ఈ టర్న్ ఎలా ఉందో రోడ్లు మీకు తెలదా? మా చేత ఎందుకు కనిపించడం? ముందు ఎన్ని సంవత్సరాల క్రితం పోసేయడం మళ్ళీ దశ దిశ మారిపోయింది అంటున్నారు. అన్నారా అది ఏదో అంటారు. అందరూ ఒకలా మాట్లాడతారా? ఇప్పుడు అందరూ ఒకలా మాట్లాడతారా? ఒకడు ఒకలా మాట్లాడతాడు. ఇప్పుడు పెంచుతాను కదా, బాగుంది. కొంతమంది ఏదో రోజులు అలా వెళ్ళిపోతున్నాయి తప్ప నాయకులు లేడు అంటున్నారు. అది అనకపోతే ఏమంటాడు, ఆడు ఏమనాలో అడుగుతూ ఇక అలా మాట్లాడతాడు, అంతే. పిఠాపురం రైల్వే స్టేషన్ దశ మారిపోయింది అంటున్నారు. మారుతుంది, ఇంకా మారుతుంది. కొంచెం కూడా చేస్తాడు వీడు పిఠాపురాన్ని. ఉన్న ఏరియా చెప్పలేము. అతను వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన ప్రకారం జరుగుతుంది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. జరిగితే అన్నాలు కాలేడు, ఒక రోజు చాలుతాడు చైనాకి. అంతే, పట్టేటంటే ఒక రోజులోనే, లేదంటే లేదు. మీరు రోజు వస్తారా, ఎలా వచ్చారు క్షణం ఒక 5 నిమిషాలు తిరిగిపోతారు, అంతే. అలా చెప్పలేము తిరిగి సమస్యలు ఎలా జరుగుతాయి అన్నదని. ఇవాళ రేపు ఉంటుందా, రేపు ఇవాళ కూడా జరుగుతుందా? వరమగారి పరిస్థితి ఏంటి? అది వదిలేయండి, అదేమో వాళ్ళు కాంపిటీషన్. అది గీత గారి పరిస్థితి అది తెలియదు మాకు. కష్టపడుతూ చెప్పుకోవడానికి ఎవరు నాయకులు ఉన్నారు ఇక్కడ? ఏమో అది తెలియదండి. మరి మాకు ఆ కట్టాలు లేవు, అన్న ఇది లేదు, మాకు లేవు. బ్రహ్మాండం జరుగుతుంది పరిపాలన. అటు వాళ్ళని కూడా ఆబ్జెత్తలేదు ఎవడన్నా. సాలదది మాకు. మా అటోలే ఎవడు ఆబ్జెని సరిపోలేదు, అటు వాళ్ళని బాధ పెట్టమనలేదు, అంతే. అర్థమవుతుందండి. అటు వాడిని ఎవరిని బాధ పెట్టలేదు, వీళ్ళు బాధ పెట్టలేదు, అయినా బాధ పెట్టించలేదు. అయిన పరిపాలన కూడా బాధ పెట్టించలేదు, వీళ్ళు వచ్చి కూడా బాధ పెట్టించలేదు. సరిపోద్ది అటోడు, అంతే చాలు. అటోడు కదా ఆనందం. నాయకు లేకున్నారు, పెద్ద లేకున్నారు, పెద్ద లేకున్నారు. చెప్పుకున్నావా? లేదండి, అంతలక్క తిరుగుతున్నానండి. కాకినాడ వెళ్ళానండి, ఈ ఊరు వెళ్ళానండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన కలలేదు ఎప్పుడు వెళ్ళి? మనకు తెలియదు కదండి. మరి పంచాయతీలకు తిరుగుతున్నాను కదండి. ఇంకా అమలు చేయలేదు అంటున్నారండి. ఇప్పుడు నాకు అర్థండి, ఎవరు లేరు, నాకు ఏ దిక్కు లేదండి. నా బతుకున్న దారిలోకి అలా తిరుగుతుంది, ఎవరు పట్టించుకుంటలేదు. అదండి. ఏంటి బాగానే ఉందంటున్నావు కదండి. మీరు ఎటకారంగా చెప్తున్నట్టు అది చెప్పండి. అదే బాగానే ఉందండి. మీరేదో ఏం మాట్లాడుతున్నాండి? బాగానే ఉందంటున్నాండి. మేమన్నాడు బాగుంటాయి. రోడ్ల పరంగానా? రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయండి. రోడ్డు అతను వచ్చాక రోడ్లు బాగా వేసారు. మెయిన్ రూట్ మరి ఎలా ఉందండి? మెయిన్ రూట్ బాగానే ఉందండి. మెయిన్ రూట్కి అండి, మెయిన్ రూట్ వెమ్మడం పోయించండి. రోడ్లు అన్నీ అతను వచ్చాక అయితే పిఠాపురం నియోజకవర్గం బాగా పోసేది. ఉన్నాయి ఎలా ఉన్నాయి మాకు తెలియగానండి. పిఠాపురం నియోజకవర్గం అయితే రోడ్లు అయితే బాగా పోసేది. అదే మిగతా విషయాల గురించి మనం ఏం చెప్పలేమండి. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కదండి, మనం ఏం చెప్పలేం. ఇంకా మనం ఏం చెప్పలేమండి. ఇంకా వర్మ గారి గురించి ఏం చెప్తారు? వర్మ గురించి మనం ఏం చెప్పలేమండి. ఇతను వచ్చాక రోడ్లు అయితే అండి పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు అంతలక్క ఈ నియోజకవర్గం పేరు చెప్పి రోడ్లు అన్నీ బాగుంటాయి. అందుబాటులో ఉండలేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. అందుబాటులో అయితే లేరండి. అందుబాటులో ఉన్నాయి, లేకపోతే రోడ్లు అయితే బాగుంటాయి. రోడ్లు ఒకటే సరిపోదు కదా. అందుబాటులో అయితే ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదండి. నాదులు ఉన్నాడా ఇక్కడ? ఏమో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అంటున్నారు కానండి, అవి ఎవడున్నారో ఏం చేసాడో కూడా మాకు తెలియదండి. అతను ఎక్కడ ఉండడో మాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడం కూడా మేలే, ఉండాలండి. ఎవరితో చెప్పుకోవాలి, అదే తక్కువ వచ్చిందండి. మీడియా ద్వారా తేలాలి తప్ప అతను ఎక్కడ ఉంటాడో, ఎక్కడ ఇన్ఛార్జ్ ఎవడో ఏటో మాకు ఇప్పటికీ తెలీదు. అదండి, మాకు ఇప్పటికీ తెలదండి. వాళ్ళు ఎవడో ఎక్కడ ఉంటాడో కూడా. కష్టం వస్తే ఏముంటుందండి? ఏ కష్టం వచ్చినా ఏ కష్టం లేదు, సుఖం లేదండి. ఇంకా ఒకటే సుఖం. చెప్పుకోవాలనుకుంటే ఎవరితో చెప్తాండి? ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు, మనం సాల్వ్ చేసుకోవడం అంతే అండి. నాదులు లేడు.
అదైతే లేదండి, కానీ అది సాల్వ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ ఇంకా బాగుంటుందండి. అదే అయితే అసంతృప్తి కొంచెం ఉంది జనంలో ఉందండి, చాలా ఉందండి. మనిషికి అంపడుతున్నది అంతే అండి. మనిషికి అంపడి అన్నీ చేసేయడం అనుకోండి, ఇంకా తిరిగేయడం అనుకోండి, పెదల్లోనే ఇంకా బాగుంటుంది. బట్టు ఉందండి, చేయగలుగుతుంది. తిరగాలి చేయగలుగుతుంది. కనపడాలి. అంటే మనిషి అప్పుడప్పుడు వచ్చి కంపెనీలు ఏం చెప్తే బాగుంటుందండి. అసలు ఏం కంపడుతున్నదండి, ఏదో వస్తున్నారంటున్నారు పోతున్నారంటున్నారు, 4 కార్లు తిరుగుతున్నాయి 10 కార్లు వస్తున్నాయి అంతే అండి, అంతే తప్ప ఏమి లేదండి. అయితే పట్టు అయితే ఉందండి. ఆయన ఒక నెలకైనో లేకపోతే ఒక 20 రోజులకైనో ఆయన కుదరదు అనుకోండి, కుదరైపోయినా వచ్చి ఇలా కంపడి అలా చూసి ఇలా మీటింగ్ అని అలా చూసుకుపోతే బాగుంటుందండి. ఏముందండి, ఏమి లేదండి. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటున్నారు అంతే అండి, అంతే అండి. అదండి అభివృద్ధి చాలా బాగుందండి ఇప్పుడు మట్టికి. అంతా హ్యాపీయా? హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి మార్క్ అయితే కనిపించింది అనుకోవచ్చా? ఏంటండి పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనుకోవచ్చండి. వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి ఆయన అందుబాటులో ఉండలేదు అంటున్నారు. అందుబాటులో ఉన్నాయి, మన పనులు జరగాలండి. అందుబాటులో ఎక్కడ ఉంటేనండి. ఇప్పుడు నిమ్మకాయల రాజబ్బాయి ఎక్కడదే అమలాపురం పెద్దాపురం ఇచ్చారు, అక్కడ చేస్తున్నారు. అక్కడ మామూలుగా ఎలాగ అభివృద్ధి అవుతుందండి, అలాగే ఆయన ఉండక్కలొద్దండి, మన పనులు అవుతున్నాయా లేదా అదండి. అన్ని విషయాలు నెక్స్ట్ కూడా ఆయనండి మాకు ఇక్కడ. ఓకే. రోడ్లు అవి బాగా వేస్తారా? చాలా బాగా అండి. ప్రతి సందుకే వేసారండి. ఏదైనా చెప్పుకోనకి ఏదో కలెక్టర్ గారికి ఇచ్చినట్టు అక్కడ పట్టుకెళ్ళి పిఠాపురం పెట్టారండి, అది ఇస్తాం తప్ప కానీ అందుబాటులో లేరండి. ఏదైనా చెప్పు. రోడ్లు పోసారండి, 6 మాసాలకి పింఛన్ ఇస్తానన్నారు, అవి తీయలేదండి. ఇళ్ళు లేవండి, మేస్త్రీలకి పని లేదండి. అదండి అభివృద్ధి ఎలా ఉంది? రోడ్లు పోసారు అంతే అండి అభివృద్ధి మాకు, అంతే. ఆయన చేసేది ఏంటంటే రోడ్లు పోసారు, ఎక్కడెక్కడ రోడ్లు పోసేసారు. అది ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరున్నారండి, ఇంకా ఎవరున్నారండి? ఆ పిఠాపురం వెళ్ళి అక్కడికి ఇస్తామే, ఏదో కలెక్టర్ గారికి ఇచ్చినట్టు అంతే. కొన్ని నెలకో 2 నెలలకో అక్కడ ఆఫీసులో ఇక్కడ ఎంఆర్ఓ వెళ్తున్నాడండి అక్కడికి, ఆ ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాం అంతే అంతే అండి. పోనీ అదేనో నెలకో పలకో 6 మాసాలకో సంవత్సరం లోపు ఇలా తిరిగితే కొంత బాగుంటుందండి. ఏదైనా చెప్పుకోనుకుంటుంది, అలా తిరగకపోతే కొంత ముప్పు వస్తుందండి కొన్ని విషయాల్లో. అదండి. జనసేన నాయకులు అందుబాటులో ఉంటున్నారా? అందరూ కుర్రోళ్ళు అందరూ జనసేన అండి, వాళ్ళకి మాత్రం ఆయన అందుబాటులో ఉండాలి కదండి. అదండి బాగుంటుందండి, అంటే బాగుంటుందండి అండి. ఇప్పుడు మాకైతే ముందు ఎమ్మెల్యే గారు మా పనికి అయితే అడ్డు ఉండదు, పెండిన దొరబాబు గారు మా ఒక్కరికే అడ్డు ఉండదు. అదండి ఉన్నవాళ్ళకి మరి కుదరదు కదండి. అదండి ఎమ్మెల్యే ఎక్కడుంటే ఎందుకండి, ఏ దేశం ఉంటే మనకి పనులు అవుతున్నాయి లేదా అంతే, పనులు కావాలి అంతే. కష్టం వస్తే అక్కడ ఎవరు చెప్పుకుంటారు? సచివాలయాలు ఉన్నాయి కదండి, కట్టవస్తే సచివాలయాలు ఉన్నాయా, ఎండి ఆఫీసులు ఉన్నాయి, ఎంఓల ఆఫీస్ ఉంది, అవును అంతే. అక్కడ పోయి చెప్పుకోవడమే. మన పంచాయతీ పేరు చెప్పేస్తే వాడే చూసుకుంటాడు అన్నీ అంతే. ఎమ్మెల్యే ఎవరంటే అవునేమండి, ఎక్కడున్నా పర్వాలేదు కానీ అభివృద్ధి బాగుందంటే బాగుంది అంతే. లేకపోతే ఇంతకుముందు బావిలో నుంచి నల్ల పోయేవాళ్ళం, సైకిల్ అక్కడ పోయేవాళ్ళం. వేసారు ఇప్పుడు రోడ్డు వేసారు, సొంత కూడా వదిలేదండి. పిసరమిల్లికి ఏమీ లేదు బాబు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలా అసలు ఏమీ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిసరమిల్లు ఈ ప్యాటర్లు వచ్చిన కాడి నుంచి పాటలేదు, కాల్ష్యం కలిసిపోయి సముద్రం చాలా విశాలంగా. ఏదో హామీ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, హామీ ఇచ్చాడండి. హామీ ఇచ్చిన దానికి ఏమి కూడా మాకు చేయలేకపోయాడు. కావాలని కుర్రలందులు కూర్చేసి పెద్దలు కూడా ఓటేసారు. ఓటేసిన దానికన్నా సరే ఏం కూడా అతను చేయలేకపోయాడు, చేయకుండా వెళ్ళిపోయాడు. ఆయన మెట్టుకు ఆయన పేర్లు రావడం, చూసుకోవడం, 4 నెలలకి 5 నెలలు రావడం, వెళ్ళిపోవడం, ఇదే ఇలాగ జరుగుతుందండి. ఇప్పుడు అలాగా 2 సంవత్సరాలు 8 నెలలు అయిందంటే ఇప్పుడు 100 రోజులు దాటేసి ఇప్పుడు మొత్తం 200 రోజులు అయిపోతుంది. ఇప్పుడు అప్పుడు ఆయన చెప్పి మాట చెప్పాడే కనుక మాట ఆయన నిలబట్టుకోలేకపోయాడు, మాట నిలబట్టుకోలేకపోయాడు. ఇక ఆయన ఎవరో ఒక పెడిచుడు ఆయన వచ్చిన ఆయన చాలా అప్పుడు నమ్మకం ఉన్నాం, కానీ మా పక్కా వేసి పట్టేవాళ్ళు ఆయన. కానీ ఆయన చేసి పెళ్లి పెట్టి మా గెలిపించున్నాం, గెలిపించి ఆయన మమ్మల్ని మోసం చేసాడు పవన్ కళ్యాణ్. పచ్చ ఓసిబులు మా మరి అలాంటి వాళ్ళు అంటే మరి మమ్మల్ని మోసం చేసినట్టే మరి ఏం చేయలేడు. మా ఏమన్నాడంటే పిసరమెల్లి నా అన్నదమ్ములు అన్నాడు, నా తోడపుండి అన్నదమ్ములు చూసుకుంటాను, ఇది హైదరాబాద్లో చేతాను అన్నాడు. మన ఉప్మాడు హైదరాబాద్ చేతాను అన్నాడు. ఏదండి ఏది లేదండి, అంతా అలా కూర్చోడాకే అది దామా మన లెగ్గించాడు తప్ప ఏమీ లేదు. పక్క ఓసిపోలు మా ఆయన గేసి నిలబెట్టాం మా అందరూ, మా ఒప్పటి గ్యామ్ అంతానండి. మొత్తం పిసరపల్లి గ్యామ్ చెప్తే పవన్ కళ్యాణ్ గేసాం ఓటు. ఓసిబుల్ పక్క ఓసిబుల్
ఓట్లు వేయలేదండి. పిసరమల్లి మాకు ఎక్కడ వేసి ఓట్లు అన్నాడు. పిసరమల్లి మీరు ఎక్కడ వేసినా నాకు ఓట్లు అంటే గోల్డ్ రైతులకు ఇస్తున్నాడు డబ్బులు. గోల్డ్ రైతులకి వాళ్ళు పెంచుతున్నాడు అంటే వాళ్ళు వర్గంలో ఉన్న వాళ్ళకి. మనకు పిసరమల్లికి వేసేవి లేదు. పిఠాపురం చాలా దారుణంగా ఉందండి. దారుణం అంటే నెల మాకు ఏ పైన దగ్గర వచ్చింది. ఇప్పుడు అది మొత్తం లేదు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలి బియ్యానికన్నా. వాళ్ళు ఆధార్ కూడా చేయించుకోవాలన్నా వాళ్ళ కాల్ కూడా తిరిగితే కానీ 10 కాల్ ఉంటే కానీ మాకు ఆధార్ కూడా అవ్వట్లేదు. నెల వాలంటీర్ వచ్చి చేసి వెళ్ళిపోయేది. ఇప్పుడు మత్స్యకారులకు మొన్న ఆందోళన చేసిన ఇక్కడ అగ్నికుల క్షత్రియులందరికీ కూడా హామీలు ఇచ్చారు కొన్ని. దాని గురించి ఏం చెప్తారు? అదైతే బేకు మొత్తం అటర్పాప్ అండి. అది అవ్వలేదండి. 100 రోజులు గ్యారెంటీ ఇచ్చారండి. ఇప్పుడు 100 దగ్గర 100 సెలవు వచ్చింది. ఇప్పుడు మొత్తం అలా పర్లేదు. పిన్నమ్మకైనా చేరుకోలేదంటే కన్నమ్మకి ముద్దాడుతాను అలాగా ఎన్నో చెప్పాడు. మాకు అవ్వలేదండి. ఇది స్వార్థం మాట్లాడలేదండి. ఇది ఇక్కడ జరిగింది చెప్తున్నామండి. ఇక్కడ జరిగింది చెప్తున్నాం. ఏ నాయకుడైనా ఒకటే మాకు, ఏ నాయకుడైనా ఒకటే ఇక్కడ జరిగింది మాకు చెప్తున్నాం. మాకు జరిగింది ఏంటంటే మత్స్యకారులు ఒకటే 5 పడ్డాయి. అందులో కొంతమంది పడలేదు. ఇప్పుడు కూడా కొంతమంది ఏరిచాడు. ఆధార్ కోట్లు ఏదో కరెంటు బిల్లు వాళ్ళ దాని వంట ఏదో చెప్తున్నాడు. వెళ్ళి అర్థం లేదు, నమ్మకం లేదు. కొద్దిగా దౌడుగా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు కాలుష్యం కోసం మాట్లాడారు కదా, అది చిన్న విషయం కాదు కదా. ఏది సముద్రంలో కాలుష్యం అవుతుంది అన్నారు కదా. అదైతే చాలా ఎక్కువ తీసుకున్నాడండి. నేను ఉంటాను మీకు న్యాయం చేస్తాను, నేను న్యాయం చేయకపోతే రాజ్యం లేదని అన్నాడండి. అది వాస్తవం అండి. మొత్తం ప్రపంచానికి తెలిసండి. అది అతని మాట వాతావరణం ఇప్పుడు కొంత సెల్ల కూడా తెచ్చదండి, గూగుల్లో కూడా తెచ్చదు. అది వాస్తవం అండి. మరి సూత్రం అండి శాతం నమ్మకం ఉంది. కావలేదండి. అక్కడ పరిహారం ఇస్తానన్నారు కదా, ఇచ్చారా? ఆ పేరు కావలేదండి. ఏది అవ్వలేదండి. మనం ఏ కరోనా ఇంత కరోనా అడిగి చెప్తానండి. పుట్టుకుంటే 5 సంవత్సరాలు కరోనా అడిగి చెప్పేస్తానండి. ఇక్కడ ఏం జరిగింది ఇది నన్ను చెప్పడం కదండి. ఎవరైనా ఏ నాయకుడు ఉంటే మనకి న్యాయం జరగలేదు ఇక్కడ. ఇంకొక సమస్య ఏంటంటే ఉప్పాడనగానే సముద్రపు కోత గురించి గుర్తుకొస్తుంది. దాని గురించి కూడా ఇక్కడ రివిట్మెంట్ పనులు అవి చేస్తామన్నారు. అది ఏం అవ్వలేదండి. 350 అండి ఏం మొదలట్లేదండి. ఒక రాయి వేయలేదండి. ఇప్పుడు సిమెంట్ రాయి కూడా అక్కడ వేయలేదండి. ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర వచ్చింది ఎలక్షన్ అయ్యి అతను వచ్చి ఏది అవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటుందండి. అదొకటే మైనస్ తప్ప ఇంకేసులో ఏది లేదండి. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేదండి మాట. పనులు మాత్రం ఉన్నా లేకపోయినా పనులు జరుగుతున్నాయండి. అది మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు కదా. ఆయన ఒక అందుబాటులో లేని మాట తప్ప అన్ని పనులు చక్కరగానే జరుగుతున్నాయి. ఏది కూడా లోటుపాట్లు లేవండి. ఇక్కడ మత్స్యకారులకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదని చెప్తున్నారు. ఏమీ నెరవేర్చలేదండి. 100 రోజులకి ఏదో పరిష్కారం చేస్తానన్నాడు. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిందండి. తీరా మళ్ళీ గట్టిగా ఏదో శంకుస్థాపన చేయడానికి వస్తానన్నాడండి. దాంట్లో ఏదో మాడతానని చెప్పాడు. ఇలాగ ఆయన ఒంట్లో బాగోపోవడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వస్తాయండి 21 కానీ 25 కానీ వస్తానని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందండి. శంకుస్థాపన చేస్తాను, దానికి పరిష్కారం చేస్తానని చెప్పాడండి. బాగానే ఉందంటారు. పర్లేదు. పని వరకు ఏదో బాగాలేపడం చాలా బాగుందండి. నేను రోడ్లు అయితే మొత్తం అన్నీ చాలా బాగున్నాయండి. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అందుబాటులో లేడని అది ఒకటి ఉందండి. అదొకటి ఉంది. అది చిన్న నాయకుడు కాదు. ఉన్నారు ప్రైవేట్ కమిటీ ఉంది కదండి. వర్మని తీసినా ఇంకా పన్నెల దొరబాబు, కిసిరి గారు అని ఒక అతను, తర్వాత ఇంకా 5 ఉన్నారండి. ఈ సమస్యను కిరుగుతుందండి. ఎంపీ గారు అందుబాటులో ఉంటున్నారు. తర్వాత అక్షయ్ గారు అండి మండల ప్రెసిడెంట్, ఆయన అన్ని పనులు ఆయన చక్కబెడుతున్నాడు అండి. మరి మన పంచాయతీ కొత్త ఈజీ గారు ఉన్నారండి, గంట ఈజీ గారు. పని లిస్టులో మాత్రం ఎక్కడ కూడా డోకలేదండి. ఇప్పుడు 100% వాళ్ళు చేయకపోయినా 10% ఎలా మాడతారు లేండి. అది 90% మాత్రం పనులు మాత్రం జరుగుతుందండి. ఏ ఇబ్బంది లేదండి. పరిపాలన బాగున్నది. రోడ్లు వేయడం, అయ్యేయడం, కాలు తవ్వడం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ బాగానే తెచ్చాడు, బాగానే చూస్తున్నాడు. ఇక్కడ మొత్తం అయితే 600 కోట్లు ఎంత తెచ్చాడు. హాస్పిటల్ అని, సంస్థలని, కాలువలని, రోడ్లని, ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ కూడా వేయడం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ టైం ఎక్కువ అడుగుతున్నారు. ఈ టైం తక్కువలో పూర్తి చేయమంటారు. అలాగే కింద పడుతున్నారు. ఇదివరకుతో పోల్చుకుంటే ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉంది. ఇదివరకుతో పోల్చుకుంటే అంటే స్థానికంగా ఉండలేదనేసి బాధపడుతున్నారు చాలా. బాకీ వాళ్ళు పనిచేయడం, చూడటం, కాళ్ళు తవ్వడం అన్నీ బాగా. పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా ఉండలేదు అంటున్నారు. దానికి ఇక్కడ వస్తాడండి. ఇన్ఛార్జి వస్తాడు కదా, ఇన్ఛార్జి వేసాడు, ఇన్ఛార్జి వస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఏమంటే ఆయన ఫోన్ చేస్తాడు. నువ్వు యజమానికి అత్తమని రావడం కూర్చో. పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది చెప్పండి సార్? బాగానే ఉందండి. పర్వాలేదా? పర్వాలేదు. రోడ్లు ఇవన్నీ బాగున్నాయి. బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మార్పు వచ్చింది అనుకోవచ్చా? పర్లేదండి, వచ్చిందండి. వర్మ గారిని పరిస్థితి ఏంటి సార్? మొన్న ఏదో పదవి నుంచి తొలగించేసారు. వర్మ గారిని తీసాడంటే మరి తెలుగుదేశానికి మైనస్ అండి. మరి
మైనస్ అండి. అతను తెలుగుదేశం వ్యక్తిపరంగా మంచిడండి. అతను ఆ పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో ప్రజలు కష్ట సుఖాలు పాలు పంచుకున్నాడండి. మరి అది అయితే టీడీపీకి మైనస్ అండి. మైనస్ ఇన్ఛార్జి తీసేసి ఇప్పుడు కొంతమంది కమిటీని వేస్తానంటున్నాడు కదా, దానివల్ల ఇబ్బంది ఉంటుందా? కొంతమంది అంటే వర్మలేని లోటు ఎవరు తీర్చలేరండి టీడీపీకి. పిఠాపురంలోనండి. మరి వర్మ కాకుండా టీడీపీ బలపడాలంటే అది అసాధ్యం అండి. అసాధ్యం అండి. జనసేన బలపడడం కోసం వర్మ తగ్గించేశారు అంటున్నారు. ఎంతవరకు అది మన వరకు అంతవరకు తెలియదండి. మరి వర్మ వల్ల లేకపోవడం మైనస్ టీడీపీకి మైనస్ అండి. అంటే పవన్ కళ్యాణ్ కానీ మనం చెప్పలేం కానండి, టీడీపీకి అయితే మైనస్ అండి. గత మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు అండి పెరగచ్చండి. అంటే అభివృద్ధి పరంగానండి. ఈ లోపల కొంచెం టీడీపీ పరంగా ఇబ్బందిగా ఉన్నా వర్మ గారు ఎలా లేరు. ఇంకా జనసేన అండి. ఇంకా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్లు బాగున్నాయి. మా మాదాపు రోడ్డు లేకుండా పొర ట్రాక్టర్లు ఎక్కువ తిరిగిన గళ్ళలో పడిపోయి ఆటోలు అలా పక్క పోతున్నాయండి. కొత్త రోడ్ వేసారా? కొత్త రోడ్ వేయలేదండి, అది పెద్దపల్లి తిరక్క ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేశారండి. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి పర్లేదు, పవన్ కళ్యాణ్ వచ్చి బాగుందండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగుందా? ఇంకా బాగుంటుంది. ఆయన గట్టిగా చేస్తే ఫ్లైఓవర్కి ఇవ్వద్దు చేస్తే బాగుంటుందండి. అది చేసి ఒప్పుకుని చేస్తానంటారా? గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా? పెరుగుతుంది. వ్యక్తిగతంగా చెప్తే ఏం చెప్తారు? వ్యక్తిగతంగా ఏం చెప్తే మాకేముంటాయండి, ఈ రోడ్డు గురించి చెప్తే మా రోడ్డు బాధ చెప్తామండి. అన్నీ బాగా చేస్తున్నారు. రోడ్లు వస్తున్నారు, ఇటం గంజాయి తాగి వాళ్ళు కొట్టుకుంటున్నారు, తాగి వాళ్ళు ఇది చేస్తున్నారు. అవి మాత్రం చాలా బాగా చేస్తున్నారులేండి. వాటికైతే మాకు దాంట్లో సంతోషం అండి. మాకు రోడ్లు లేదు, ఇలా మర్చిపోతుంది. మా ఊరికి ఇంకా రాలేదండి, పేసావు లేదు, పేసావుద్ది అంటండి. ఇప్పుడు మొడికి వచ్చి మళ్ళీ కానీ గెలిస్తే అతనే గెలుస్తాడు. గెలుస్తాడు, అది గ్యారంటీ అండి. పిఠాపురం అభివృద్ధి పరంగా ఎంత డెవలప్ అయిందో మన అందరికీ తెలుసండి. దాన్ని అడగట్లేదు కాబట్టి మీరు మా పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, మా డిప్యూటీ సీఎం గారు రావట్లేదు అని అంటున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం గారు ముందుగానే మంచి అవగాహనతో ఒక మంచి విధానాన్ని ఏర్పాటు చేశారండి. ఒక 5 మ్యాన్ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక అధ్యక్షులను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి బూత్ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. వార్డు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా అర్జెంటుగా బూత్ ఇన్ఛార్జీలు చెప్పుకోండి, లేకపోతే వార్డు ఇన్ఛార్జీలు చెప్పండి. వార్డు ఇన్ఛార్జ్ చెప్తే ఆ గ్రామానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నాడు. ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారండి. ప్రతి పంచాయతీకి ఇన్ఛార్జ్ చెప్తే ప్రతి పంచాయతీ నుంచి ఇన్ఛార్జికి తెలిసిన విషయాన్ని వెంటనే మండల ఇన్ఛార్జ్ గారికి పాస్ చేస్తున్నారు. ప్రతి మనుషులకి తెలిసేలాగా ఫ్లెక్సీల ద్వారాగా, మెసేజెస్ ద్వారాగా అందజేయడం జరిగిందండి. ప్రతి వాళ్ళకి కూడా తెలిసిన విషయం. ఈ డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి విధానం తేడాలు కానీ లేవండి. చాలా బాగా జరుగుతుంది. నాయకత్వం వెల్ అండ్ గుడ్. పిఠాపురం అభివృద్ధికి అయితే మాత్రం ఏ ఆటంకం లేదు, బాగానే ఉంది. పర్వాలేదు. అంటే గతంతో పోల్చుకుంటే ఏమైనా డెవలప్ అయింది అనుకోవచ్చా? అలా చెప్పాలంటే మీరు జనరల్గా పోల్చుకోవాలంటే పిఠాపురం ఒకటే డెవలప్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు. అన్నీ చేస్తుంది, అన్నీ చేసింది దాంట్లో ఒక భాగం ఇది కూడా డెవలప్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు మార్క్ అంటే యాక్చువల్గా ఆయన డిప్యూటీ సీఎం అన్నది చేయించగలడు, చేయించే సత్తా కూడా ఆయనలో ఉంది, చేయించున్నాడు. కానీ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసి ప్లేస్ ఉంది చూసారా, ఇది అప్పుడే 5 years నుంచి ఇది పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. అటు ఇటు ఆ రైల్వేది వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 years అయినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. అది డిప్యూటీ తిరుగుతున్నాయి. కానీ ఈయన మరి చేస్తే ఎప్పటికి అవ్వాలనుకున్నాం మేము, కానీ ఇప్పుడు వచ్చి అది ఎక్కడ వేసింది అక్కడ ఉంది. ఆ దాని మీద రైల్వే బ్రిడ్జ్ విషయంలో మాత్రం ఏ ఒక్కడికి కూడా ముందండి పడలేదు. మేము అవుతుందనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ ఏరియా అంతా. గేట్ వేసేటప్పుడు ట్రాఫిక్ అలాగా వినాయకుడి గుడి అంటే ఉప్పాడు సెంటర్ ఉంటాం మేము, అక్కడ దాకా జామ్ అయిపోతుంది. ఇటే షుగర్ ఫ్యాక్టరీ గారు వచ్చిన తర్వాత పిఠాపురం దశ మారిపోద్ది అన్నారు, మారిందా ఏమన్నా? ఎప్పుడు ఉన్నట్టు ఉందండి, ఏం మారలేదు. ఎప్పుడు ఉన్న అభివృద్ధి అంటే నేను చెప్తున్నాను కదండి, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అంతా ఎలాగ అభివృద్ధి చెందుతుందో ఇంక్లూడింగ్ పిఠాపురం కూడా అదే అభివృద్ధి చెందుతుంది తప్ప పిఠాపురం ప్రత్యేకంగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం కాదు. వర్మ గారి పరిస్థితి ఏంటంటారు ఇక్కడ? వరం గారు సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ నెగ్గాను ఎక్కడో
వాళ్ళ ఇంటింటికి పిఠాపురం టౌన్ అంటే విలేజ్లు నాకు తెలియదు. పిఠాపురం టౌన్లో ఇంటింటికి దిగి పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయించింది వరమ్మ గారు. వరమ్మ గారు ఆ సైడే ఉంటే ఆ పవన్ కళ్యాణ్ నెగ్గినో నెగ్గలేడో, ఒకవేళ నెగ్గినా ఏదో బాగా తక్కువ మెజార్టీలు నెగ్గిన. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పిఠాపురం అంతా పక్క కాపులు. ఆ టైంలో ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు వరమ్మ గారి మీద నెగ్గింది 1033 ఓట్లు పీక్ స్టేజ్లో కూడా. ఆ టైంలోని ప్రజారాజ్యం అంటే పడి చచ్చిపోయి పిఠాపురంలో ప్రజారాజ్యం పార్టీ వరమ్మ గారి మీద నెగ్గింది కేవలం 1033 ఓట్లు. అది ఇక్కడ పరిస్థితి. వరమ్మ గారు కూడా ఆయనకి బాధ్యతలు తప్పించడం ఎలా చూడాలి? చాలా బాధాకర విషయం అండి, అది చెప్పలేము. ఎందుకంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి టీడీపీ క్యాండిడేట్నే, కానీ ఆయన కోరి మా అందరి చేత కూడా పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయించాడు. అది పవన్ కళ్యాణ్ గారికి అభిమానం మీద ఎందుకు చేయించారో అది అధిష్టానం వాళ్ళ కూటమి ధర్మం. కానీ ఆయనకి మాట ఇచ్చారు, ఎవరో చంద్రబాబు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఏమని? ఫస్ట్ ఎమ్మెల్సీ మీదే అని. పవన్ కళ్యాణ్ గారు వరమ్మ గారి ఇంటికి వెళ్ళి నేను నెగ్గితే మీరు నెగ్గినట్టే, మీ సపోర్ట్తోనే నెగ్గుతాను, బాధ్యత అంతా మీదే అని భుజం మీద చేసి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడి కనుక మీరు సపోర్ట్ చేయాలని చేయించుకున్నాడు ఆ రోజుని. కానీ వాళ్ళు ఎందుకు విస్మరించారో మాకు తెలియదు. అదే కాకుండా ఇప్పుడు మరి పార్టీ పదవి కూడా తప్పించారు కదా ఈ పిఠాపురం అది కేవలం నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్కి వెనకాల ఉన్న దూతలే. పవన్ కళ్యాణ్ దృష్టికి లేనిపోని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇక్కడ పిఠాపురం ఉన్నది జనసేన కాదు జగన్ సేన. అర్థమైందండి మీకు? జగన్ సేన. జగన్కి ఓట్లు వేయమని ఇంటింటికి తిరిగి మనిషికి 3000 ఇచ్చిన పార్టీ వాళ్ళు ఇవాళ జనసేనలో నాయకులు ఎవరు? జనసేనలో ఫస్ట్ నుంచి ఇచ్చిన నాయకులు వెనక్కి వెళ్ళిపోయారు, వెనక్కి పంపించారు వాళ్ళని. వాళ్ళు తటస్థం ఇంకేమి చేయలేకపోయే పరిస్థితిలో పోయారు. యాక్చువల్గా కావాలంటే పేరుతో సహా చెప్పగలను నేను. వాళ్ళు ఇంటింటికి తిరిగి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవాళ జనసేనలోకి వచ్చి జనసేనలో మొత్తం అన్నీ చక్కబెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి వెనకాల ఉన్నది పెండిన దొరబాబు గారు ఎక్కడ ఉండేవారు? జగన్ సేనలో ఉండేవారు. జగన్ సేన ఇవాళ జనసేన అయిపోయిందండి. అది నా ఉద్దేశం సార్.